హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి నేమ్ ఆర్ట్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అనేది చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా ఫ్లవర్ స్టైల్లో వీడియో అనేది ఉంటుందన్నమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మీరు మ్యూజిక్తో పాటు వింటే మాత్రం ఫుల్ మ్యూజిక్తో నెక్స్ట్ ఫీల్ అనేది అవుతారు. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు అలాంటి నేమ్ ఆర్ట్ వీడియో ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, ప్రో వర్షన్ అనమాట. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద మూడో ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. ఈ వీడియోకి కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇన్కేస్ మీకు డౌన్లోడ్ ప్రాబ్లం ఏదైనా వచ్చిందనుకోండి, ఒకసారి మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత డౌన్లోడ్ అవ్వకపోతే రీలోడ్ అనేది కొట్టండి. ఒక 2 times పక్కగా డౌన్లోడ్ బటన్ అనేది వస్తుంది. ఎందుకంటే అది గూగుల్ సర్వర్ వల్ల కొన్నిసార్లు అలా రావచ్చు. సో ప్లీజ్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. సో దాని తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇందులో మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ప్రీసెట్ లింక్ ఏ ఫోల్డర్లో అయితే పెట్టుకున్నారో ఆ ప్రీసెట్ లింక్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఇంపోర్ట్ అవుతుంది. సో ఇట్లా ప్రీసెట్ లింక్ అనేది ఇంపోర్ట్ అయ్యి ఇలా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇందులో మీరు చేయడానికి ఏం లేదు. ఆల్మోస్ట్ నేను ఇందులో ఎఫెక్ట్స్ అన్నీ నేను మీకు ప్రొవైడ్ చేశాను. సో ఓన్లీ ఫర్ మీ నేమ్ అనేది రీప్లేస్ పెట్టుకోండి. ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయినట్టే. సో సింపుల్గా 1 minute చెప్పేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. సో పైకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ అనేది కనిపిస్తుంది కదా, చూస్తుంటారు కదా. సో ఆ టెక్స్ట్ పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పేరు అనేది ఉంటుంది కదా, ఈ ఫాంట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఆ ఫాంట్ ఎలా యాడ్ చేయాలనేది ఈ వీడియో ఎండ్లో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు అనేది ఏ పేరు సంథింగ్ ఏదైనా సరే మీ పేరు అనేది ఎంటర్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఒక పేరు అనేది ఎంటర్ చేసుకుంటున్నా. ఓకే, సింపుల్గా స్వాతి అని సెంటర్ చేసుకున్న తర్వాత ఓకే పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా, సో నేమ్ అనేది యాడ్ అయిపోయింది. సో ఇట్లా చూసారు కదా, నేమ్ అనేది యాడ్ అయిపోయింది. ఇన్కేస్ మీకు నచ్చిన పేరు అనేది మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఇట్లా ఎంటర్ చేసుకున్న తర్వాత మీ టెక్స్ట్ కానీ పెద్దదనుకోండి, మీ పేరు అనేది కాస్త జూమ్ అనేది ఇట్లా తగ్గించుకోండి, ఆల్మోస్ట్ సెట్ అయిపోతుంది. సో సింపుల్గా ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫాంట్ అనేది ఇప్పుడు నేను యాడ్ చేసుకోవాలి కనుక ఇక్కడ డబల్ ఫాంట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ప్లస్ సింబల్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ ఫాంట్ ఎక్కడైతే ఉందో ఆ ఫాంట్ పై క్లిక్ చేయండి. ఆల్మోస్ట్ ఫాంట్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. ఒకసారి నేను ఏదో ఒక ఫాంట్ సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఓకే, ఈ ఫాంట్స్ అనేవి నేను యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చూస్తుంటారు కదా. సో ఓకే, సెలెక్ట్ పై క్లిక్ చేశాను అనుకోండి, చూసారు కదా ఫాంట్ అనేది ఆల్మోస్ట్ అన్నీ ఇంపోర్ట్ అయిపోయింది. తర్వాత ఓకే పై క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ డిస్ప్లే అవుతాయి, మై ఫాంట్స్ అనేవి ఉంటుంది, అక్కడ డిస్ప్లే అయిపోద్ది అనమాట. మీరు ఆ ఫాంట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ పై క్లిక్ చేశాను అనుకోండి, ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇంకోసారి నేను వేరే నేమ్ అనేది మార్చి చూపిస్తాను. ఓకే, బన్నీ అని ఎంటర్ చేసుకుని ఓకేపై క్లిక్ చేశాను. చూసారు కదా, నేమ్ అనేది యాడ్ అయిపోయింది. సో ఇట్లా యాడ్ అనేది చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ వీడియో. తర్వాత ఓకేపై క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ వీడియో అనేది అయిపోయినట్టు. ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంత అయితే కావాలో వెరీ హైలో ఇట్లా పెట్టుకొని సేవ్ చేసుకోండి. ఎందుకంటే వీడియో వెరీ హైలో పెట్టుకుంటే చాలా బాగా హెచ్డి క్వాలిటీలోని వీడియో అనేది ఇంపోర్ట్ అవుతుంది కనుక కింద సేవేజ్ వీడియో అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోయినట్టే. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.